హాయ్ హలో అండి, వెల్కమ్ టు వేదాలాక్స్. చూసారా, నేనైతే బెంగళూరులో వండర్లాకి వెళ్ళాను ఫ్రెండ్స్. మా కంపెనీ వాళ్ళు తీసుకెళ్ళారనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఫ్యామిలీస్కి చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట ఇక్కడ. అందుకనే వండర్లా అని పేరు పెట్టారు. నిజంగా వండర్లో మన ప్రపంచంలోనే వండర్ కలిగించే వింతలన్నీ కూడా ఉంటాయన్నమాట ఇంతలో. 3D డైమెన్షన్స్, 7D డైమెన్షన్స్ అని అసలు చాలా అంటే ఎక్సలెంట్. అసలు మైండ్ బ్లో అవుతుంది అనమాట. అసలు మనం ఎక్కడో స్పేస్లోకి వెళ్ళాము అన్న ఎంత ఆతృత కలుగుతుంది అనమాట ప్రతి ఒక్కరిలోన. నిజంగా లైఫ్లో ఒక్కసారినా కూడా ఈ వండర్లాని మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. చూడండి, మేమైతే ఎంటర్ అయ్యాము. ఎంటరింగ్లో ఇవన్నీ అద్భుతాలు అనమాట. సో ఇక్కడ వండర్లా చూడండి, వండర్లా పేరు ఎంత బాగా క్రియేట్ చేస్తారు వాళ్ళు. థర్మాకోల్ షీట్తో ఈ విధంగా ఫ్లవర్ మాదిరి డెకరేట్ చేసి దానికి పెయింట్ వేసారనమాట. ఇవన్నీ చూడండి, ప్లాంట్స్ డిఫరెంట్గా ఎంత బాగున్నాయి అసలు. యాక్చువల్గా ఈ ప్లాంట్ నిలబెట్టి దాని మీద సిమెంట్ ప్లేట్ పెట్టారనమాట. సిమెంట్ ప్లేట్ పెట్టి డిజైన్ షేప్స్ కత్తిరించి పెట్టారనమాట. ఇది కూడా ఒక వింతను కలగజేస్తుంది కదా మనకి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇవన్నీ మేము ఇక్కడైతే మా సార్ వాళ్ళు టికెట్లు తీసుకుంటున్నారు. నేనైతే నా ఎంజాయ్లో నేను అనమాట. ఇవన్నీ వింతలన్నీ షూట్ చేసుకుంటాను అనమాట. చూడండి, కొత్త ఫారినర్స్ మొత్తం. ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే ఫారినర్స్ చాలామంది వచ్చారు, ప్లస్ యూత్ స్టూడెంట్స్ అని చాలామంది వచ్చారు. చూడండి, ఫ్లవర్ డెకరేషన్ అయితే ఎంత బాగుందంటే ఎవరైనా చూస్తే దీంతో చేసి పెట్టారబ్బా అనిపించింది ఎంత. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అదంతా కూడా థర్మాకోల్ షీట్ అనమాట. చూడండి, వింతలన్నీ అసలు ఎంత డిజైన్ అనేది అంటే చాలా అంటే చాలా వాళ్ళు ఇది చేశారనమాట. ప్లాంట్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా చూడండి, మొత్తం చుట్టూ కూడా కూర్చోవడానికి అక్కడ వాటర్ అన్నీ ఫ్లో అవుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది. చూపిస్తాను నెక్స్ట్. ఇదంతా కూడా డిజైన్స్ అన్నీ చూడండి. మా పళ్ళకి గారు ఇవన్నీ టికెట్లు అనమాట. చిల్డ్రన్స్కి టికెట్లు, పెద్దవాళ్ళకి టికెట్లు. చూడండి, ఇక్కడ నా బ్యాక్ సైడ్ వచ్చి వాటర్ ఫ్లో అవుతుంది అక్కడ వండర్లా దగ్గర. కానీ వాటర్ కనిపించలేదు ఫోటోలో. చాలా చాలా వింతలు కలిగించేటుంటాయి. ఇదైతే మా టికెట్ అనమాట. నాకైతే టికెట్ ఇచ్చేసారు మా సార్ వాళ్ళు. టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్తా ఉంటే టికెట్ అది ఇచ్చేసి పోవాలా, స్కాన్ తీయాలన్నారు అనమాట. నేనేమో బర్రమని వెళ్ళిపోతూ ఉంటే లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత ఇవంతా చూడండి, రిబ్బన్లతో స్టార్టింగ్లోనే డిజైన్ చాలా బాగుందనమాట. చూడండి, కోన్ ఐస్ క్రీమ్ అనమాట. ఐస్ క్రీమ్ షేప్ని ఈ విధంగా తయారు చేసి పెట్టారు. చాలా బాగుంటుంది చూడడానికి. చిన్నపిల్లలకైతే ఐస్ క్రీమ్ మమ్మీ అని పరిగెత్తారు. ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారనమాట. ఇది ఫుడ్ ప్లాజా అనమాట. ఇక్కడ చూడండి, అది 13 అంతస్తులు ఉంటుందండి ఫ్రెండ్స్. మళ్ళీ చూపిస్తాను నేను దాని మీదకి వెళ్ళిన తర్వాత. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, హార్స్ బొమ్మ కానీ, లేదంటే ఇది కొబ్బరి బోండం బొమ్మ కానీ. ఇలా మేము వెళ్ళిన టయానికి కొద్దిగా స్వాగతం పలకడానికి ఈ విధంగా వాళ్ళు బ్యాండ్ మేళంతో వస్తున్నమాట. పిల్లలందరికీ స్వాగతం పలికేకి లోపల అదొక ఇది అనమాట. చాలా బాగుంటుంది. వీళ్ళందరూ కూడా డ్యాన్స్లు వేసుకుంటా అవన్నీ డుమ్టకలతో మేలు పెడతారు. సో ఇక్కడ నేనైతే వచ్చేసాను, పైకి వస్తున్నాను. ఈ విధంగా చూడండి, ఇది అయితే 13 అంతస్తులు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్గా ఉంటుంది చూడండి. మొత్తం అన్నీ షార్ట్గా తీశాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేదానికి వెళ్ళి ఇంకొకటి ఇదైతే మొత్తం చూడండి, మనం అందరు దాని మీదకి ఎక్కాం కదా. ఎక్కి వాళ్ళందరినీ బోల్డ్గా నిలబెట్టేశారు, కాళ్ళ పైకి కిందికి అనమాట. కేకలు వేస్తాను. నేను ఏందబ్బా ఇంత సౌండ్ చేస్తున్నాను వెళ్ళాను అక్కడికి. అసలు నాకైతే కన్నా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది అనమాట. వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ట్రిప్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదైతే కన్నా అసలు చూడండి, వీళ్ళందరూ వెయిట్ చేస్తారు అనమాట. ఇది మొత్తం ఇట్లా బోల్టా వేసి రివర్స్ వేసేస్తారు చూడండి. వామ్మో, అసలు తలకాయ తిరిగిపోతుంది అసలు. జనాలు చూడు ఎట్లున్నారు దీంట్లో. మొత్తం అన్నీ కూడా పొర్లీలు తిప్పేస్తుంది అనమాట. తిప్పి ఎత్తి అక్కడ పడేస్తారు అసలు. చూడండి, కాళ్ళ పైకి తలకాయ కిందికి చేసి ఇది చేసేస్తుంది. కొద్దిగా హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు అయితే గోయింది అంతే. ఇది చూడు, చిన్నపిల్లలకి ఏనుగుల బొమ్మలు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా చిన్నపిల్లలకి. మేము ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇది చూడండి, ఇట్లా పైకి కిందికి అనమాట. పైకి తీసుకెళ్తారు, సరక్ పని కిందికి వదులుతారు అనమాట. సో ఇదిగో అది అంత పైకి తీసుకెళ్ళి జరక్ అదిగో అట్లా చేసి ఇది ఒక్కసారి గుండెకాయలన్నీ చల్లగా అయిపోతాయి అన్నమాట. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఇలాంటివి ఎక్కద్దండి, చాలా భయపడతారు అనమాట. ఎందుకంటే హార్ట్
చాలా వీక్ ఉంటుంది కాబట్టి సరక్కుమని ఇస్తారనమాట. మళ్ళీ ఇంకొకటి ఇది అనమాట. సో ఇది మొత్తం ఇట్లా తిప్పుతుంది పైకి తీసుకెళ్ళి సరక్కుమని. ఇది కూడా అంతే అనమాట. ఇది చిన్నది, కొద్దిగా దానికంటే హైట్ తక్కువ ఉంటుంది. ఇదంతే ఫుడ్ కోర్ట్ అనమాట. సో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చిన్నపిల్లలు బ్రేక్ డ్యాన్స్, ఈ బ్రేక్ డ్యాన్స్ అయితే నేను ఎక్కాను, చాలా బాగుంది. ఇది ఫాస్ట్ ట్రాక్ అని ఉంటుంది. ఇది ఫాస్ట్ ట్రాక్ ఉంటే డైరెక్ట్ లైన్లో నిలవకుండా వెళ్ళొచ్చు. ఫాస్ట్ ట్రాక్ లేకుండా టికెట్ తీసుకున్న వాళ్ళకైతే కనుక లైన్లో నిలబడి తర్వాత వెళ్ళాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా ఏమంటే పెద్దగా తిప్పరు, ఒక 4 రౌండ్లు అలా తిప్పేసి స్టాప్ చేసేస్తారనమాట. బ్రేక్ డ్యాన్స్లు ఇట్లాంటివన్నీ కూడా అంతే, ఎందుకంటే ఎక్కువ చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ తిప్పాలి కాబట్టి అనమాట. నెక్స్ట్ ఇక్కడైతే మనది ఇక్కడ దయ్యంలాగా ఒకటి అనమాట. ఈ కోటలో దూరి ఇలా వస్తుంది అనమాట ట్రైన్. చిన్నపిల్లలకి ఇది బాగుంటుంది. ఆ ట్రైన్లో కూర్చోబెడితే ఆ ట్రైన్ కోతి నడుపుతూ ఉంటుంది. ఆ కోతి ఆడ రైలు దాంట్లో నుంచి మన సినిమాల్లో కదా లోపల గుహల్లోకి పోయి బయటకు వస్తా చూడు. సో ఆ విధంగా ఇక్కడ కూడా మూమెంట్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. చిన్నపిల్లలందరూ అట్లా దాంట్లో కూర్చోబెట్టుకొని ఇలా వస్తారనమాట ట్రైన్లో. ఆ కోతి నడుపుతూ ఉంటుంది అనమాట. చూడండి కోతి ఎంత బాగుందో. హాయ్ కోతి, బాయ్. ఈ పిల్లలందరూ దీంట్లో కూర్చున్నారు అనమాట. అట్లా చిన్న పిల్లలందరూ. ఇంకొకటి ఇది ఇట్లా పైకి కిందికి ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఇది ఒకటి అనమాట, చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. మళ్ళీ అక్కడ ఒకటి చిన్న పడవల లెక్కలు ఉంటాయి, అవి కూడా అది ఒకటి చూపిస్తున్నారు. అదంతా అనమాట. ఇదంతా కూడా పెద్దవాళ్ళందరికీ, ఇది చిన్నపిల్లలది. ఇది కోతి అనమాట. ఇది ఇంకో కోతి. ఇది కూర్చొని డస్ట్బిన్, మీరు తిన్నవన్నీ నా కడుపులోకి వేసేయండి, నా పొట్టలోకి వేసేయండి అంటుంది కదా. నేనైతే వచ్చేసాను అనమాట బ్రేక్ డ్యాన్స్లకి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే నాకు బాగా నచ్చింది ఈ బ్రేక్ డ్యాన్స్ ఒకటే అనమాట. ధైర్యంగా నేను కూర్చోగలిగేది కూడా ఇందులోనే అనమాట. ఓకేనా, చాలా అంటే చాలా హ్యాపీ ఉంటుంది. మీరు కూడా చూడండి.